ఆర్కెస్ట్రాస్ ఉండేవి కదా నార్మల్ పెళ్లిళ్ళకి. ఆ ఆర్కెస్ట్రాస్ లో ఒక డాన్సర్ గా వెళ్ళేదాన్ని. 1000 రూపాయలు, 500, 1500 అలా డబ్బులు తీసుకొని వచ్చి ఫస్ట్ మాది పూరిల్లు, తర్వాత పెంకుటిల్లు. పెంకుటిల్లు ఉన్నప్పుడు నాకు ఊహ అంత తెలిసింది. తర్వాత నేను ఎప్పుడైతే సంపాదించడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఒక రేకులు కట్టుకున్నాను. ఈ 10 ఏళ్ళు ఈ జబర్దస్త్ కష్టం వల్ల ఈవెంట్లు చేసి, షూటింగ్స్ చేసి, రూపాయి దాచుకొని, చిట్టీస్ వేసుకొని గుంటూరులో ఒక మంచి హౌస్ కట్టుకున్నా. ఇప్పుడు చాలా మంచి హౌస్ కట్టుకున్నాను. ఒక 3 floors కట్టుకున్నాను. ఫ్యామిలీ అందరినీ సెట్ చేశాను. ఒకానొక టైంలో మాకు తినడానికి లేదు. నేను స్కూల్కి వెళ్ళాలన్నా చినిగిపోయిన బట్టలు, బ్యాగ్ ఉండేది కాదు, చెప్పులు ఉండేది కాదు. మా అమ్మ పొలం పనులకు వెళ్ళి, మా నాన్న బాగా డ్రింక్ చేసేవాడు. ఏ రోజు మా నాన్న ప్రేమ అనేది నాకు లేదు. మా అమ్మ బాగా కష్టపడేది. అప్పుడు ఎప్పుడు నువ్వు ఒకసారి వీడియో కూడా చేసావు కదా, నాన్నగారు మిస్ అయిపోయిన అప్పుడు జబర్దస్త్ స్టార్టింగ్ చిన్న కదా. అంటే నాన్న ఏంటంటే బాగా డ్రింక్ చేస్తూ ఉంటాడు. నేను తిరుపతిలో షో చేసుకొని ఒక 25,000 రూపీస్ అమౌంట్ వచ్చింది. నా అప్పట్లో 25,000 అంటే మాటలు కాదు. తీసుకొచ్చి ఇంట్లో నేను ఒక ఉండేది నాకు ముంత పైన ఇట్లా పెట్టుకున్నాను. డిబ్బి అంటారు, ముంత అని అంటారు మాలో అక్కడ. సో దాంట్లో పెట్టుకుంటే మా నాన్న డబ్బులు ఎప్పుడెక్కడ దొరుకుతుంది, మా అమ్మని కొట్టి మా అమ్మ పనిచేసిన డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి ఎక్కువ తాగేసేవాడు.